హలో గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు మనం చేసుకోబోయేది అమ్మవారి కోసము కదంబం చేస్తున్నాము. కదంబం కోసము ఒక గ్లాస్ బియ్యము, ఒక చిన్న గ్లాసెడు పెసరపప్పు, గ్లాసు కందిపప్పు. ఈ బియ్యాన్ని కడిగేసుకుందాం. మంచి ఒక 2-3 సార్లు కడిగేసుకొని పెట్టేసుకుందాం. ఇట్లా ఒక మంచిగా 3-4 టైమ్స్ కడిగేసా ట్యాప్ కింద రన్నింగ్ వాటర్లోది కడిగేసుకొని దీనికి నిండుగా నీరు పోసుకుందాం. ఇంత మనం కొలత పెట్టుకుంటే ఇక్కడ వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ రానిద్దాం. మంచిగా 3 నుంచి 4 విజిల్స్ వచ్చినాయి. దీన్ని పక్కన పెట్టేసుకొని దాని మీదే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి మనము తరుపుకున్న కూరగాయలు ఏవైతే తరుపుకున్నాం. ఫస్ట్ అయితే నేను సొరకాయ వేసుకుంటున్నాను. సొరకాయ, టమాటాలు, క్యారెట్, అలానే బెండకాయలు, ఇంకా ఉన్నాయి కూరగాయలు అండి, 5 ఉన్నాయి. కూరగాయలు వేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసి బాగా ఉడకనిచ్చుకుందాం. ఇంకా వెజిటేబుల్స్ ఏమేమి వేయాలనుకుంటున్నామో అన్ని వెజిటేబుల్స్ దీంట్లో ఉల్లిపాయ, వెల్లిపాయ కాకుండా ఏ కూరగాయలన్నా వేసుకోవచ్చు. కదంబంకి గుమ్మడికాయలు, అలానే వంకాయలు, ఆలుగడ్డ, వంకాయ అండ్ గంచగడ్డ ఇవన్నీ వేసుకొని బాగా ఉడకనిద్దాం. ఒక్కసారి మూత తీసుకొని అవి ఉడికినాయి లేవో ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇంకా కొంచెంసేపు అవ్వాలి. మంచిగా ఉడికిపోయినాయండి. ఒక్కసారి చెక్ చేసుకుందాము. అన్ని కూరగాయలు పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఇప్పుడు దాంట్లో పసుపు, కారము, ఉప్పు, అలానే సాంబార్ పొడి. కారం కొంచెం తక్కువ వేసుకున్నా సాంబార్ పొడిలో కూడా మన ఎండుమిరపకాయలు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. బాగా అవి మసులుతున్నప్పుడు ఇప్పుడు జామకాయ అంత చింతపండు తీసుకొని బాగా రసం తీసుకొని అవి వేసుకుందాం. అవి వేసుకొని అవి బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం నెయ్యి, అలానే ఉడకబెట్టుకున్న పప్పు, బియ్యము అవన్నీ దాంట్లో కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి కదంబము, అమ్మవారికి నైవేద్యము. ఒక్కసారి కలియబెట్టి దాంట్లో అన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం జాగరి బెల్లం వేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి, అలానే నూనె వేసుకొని ఈ పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. జీడిపప్పు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కదంబంలో వేసేసుకుందాం. అంతేనండి, కదంబం రెడీ అయింది. చూసారు కదా, కదంబము మంచిగా మంచి అరమతోటి కదంబం రెడీ అయింది. ఈ రోజుకి అమ్మవారి ప్రసాదం కదంబం.